Good evening, everybody. I'm Rajendra here. So one by one we will go అంటే ఎంతమంది ట్రైనింగ్ స్టార్ట్ చేశారు, బ్యాచెస్ స్టార్ట్ చేశారు, ఎన్ని డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేశారు, తర్వాత ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి, మా సైడ్ నుండి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అదంతా మీరు ఒకసారి చెప్పండి. సో ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ డేటా ప్రో. మన వాళ్ళు ఎవరైనా నోట్ చేసుకోండి. ఉమా ఉమా సో డేటా ప్రో వాళ్ళు సార్ ఫ్రమ్ ఉమామేశ్వర్ ఫ్రమ్ డేటా ప్రో సార్. సార్ ఒకసారి చెప్పండి సార్, మీ సైడ్ మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్లలో మీరు డిప్లాయ్ చేశారు ట్రైనర్స్, ఇంకెక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి? ప్రజెంట్ ఆన్గోయింగ్ బ్యాచెస్ అనకాపల్లి పలాసలో ఆన్గోయింగ్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి సార్. సార్ ఇంకెంతమంది పెండింగ్ ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్లలో? వచ్చేసి మాకు అన్నమయ్య ఒకటి సార్. అన్నమయ్య మా వాళ్ళు మీకు అన్నమయ్య అని సత్యసాయి ఏడబ్ల్యూఎస్ ప్లానర్స్ అక్కడ కొంచెం ఫైండ్ అవుట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ ఆ టూ లొకేషన్స్. ఓకే, కర్నూలు అన్నమయ్య అండ్ శ్రీ సత్యసాయి. కర్నూలు we have 3 trainers for AWS సార్. సార్ నేను అందరికి చెప్పేది ఏంటంటే, మనకు మార్చ్ 31st అనేది మీకు యాజ్ పర్ యువర్ వర్క్ ఆర్డర్, రైట్? సో మనకు టైం ఉన్నది, ఇంకో లాస్ట్ 15 hours అన్నట్టుగానే మనకు ఉంది. అంటే జస్ట్ February 2nd week లో మనకు స్టూడెంట్స్ అనేది అవైలబుల్ ఉండరు. అప్పటి వరకే మనం ఏం ట్రైనింగ్ ఇచ్చుకున్నా అప్పుడే చేసేయాలి. సో ఈ లోపల మీరు ప్లాన్ చేయండి. నేను చాలా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు మెయిల్, కానీ కొంతమంది అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ పంపండి అంటే ఓకే, డ్రైవ్ లో కొంతమంది పెడుతున్నారు, ఇంకా కొంతమంది పెట్టట్లేదు. ఇక్కడ శరత్ ఎవరు? ఈ శరత్ హియర్, ప్లీజ్ రెస్పాండ్ శరత్. someone has joined with name Sharath. Please rename with your vendor name, company name, so that we can easily identify you. ఓకే సార్, ఆ డేటా ప్రో చెప్పండి. ఇంకా ఉమా మహేశ్వర్ సార్. కర్నూలు ఇంకా కడప ఆల్సో we are facing the same problem sir. AWS కడప. For engineering courses we have trainer and we are going to start training in Pulvengula JNTU from second sir, 2nd of February. ఓకే, సో మా వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యారా? We are in touch with them sir. You are in touch with them, but you are facing the problem with the AWS trainers. సో అదే ఇష్యూస్ ఉంటే మాతో ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్, ఇక్కడ ఇష్యూ ఫేస్ చేస్తున్నామని. కాలేజ్ వాళ్ళు ఏంటంటే మనకి షెడ్యూల్ ఇచ్చారు, అక్కడ నుండి మాకు ప్రెషర్. ఓకే, మనకి ఎవరైతే ఉన్నారో రెస్పాండ్ కాలేజ్ దగ్గర నుంచి ఉన్న అట్లా అన్నిటికీ మనం మా సైడ్ నుంచి మేము ట్రైనర్స్ ఫిల్ చేసాం సార్. డిస్ట్రిక్ట్ టీమ్ నుంచి ఎక్కడైతే మాకు కాల్స్ వస్తున్నాయో అక్కడల్లా మేము మాక్సిమం ట్రైనర్స్ డిప్లాయ్ చేసాం సార్. ఇప్పుడు అక్కడ మనకి షెడ్యూల్ ఒకటి దొరికితే మనకి ట్రైనింగ్ షెడ్యూల్ దొరికితే కనుక వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ సార్. నెక్స్ట్ వీక్ లో వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ 5 to 6 batches, 5 to 6, 7, mostly 7 batches we are planning to implement sir next week. Okay. So please come with a plan, lesson plan sir, so that we will discuss in that one tomorrow. You can call me at any time. After 11 o'clock. Okay. Please share one Excel sheet with me sir. Sure sir. Your plans, action plan. Sure, definitely. Okay. Next glossary is Softtech. హలో డేటా ప్రో వాళ్ళు మేడం, డేటా ప్రో వాళ్ళు మీరు ఎంతమంది ట్రైన్ చేశారు ఇప్పటి వరకు? ఒక్క బ్యాచ్ అయింది సార్ ప్రెసెంట్ మనకి. కౌంట్ సార్, కౌంట్ 33 members.
ఓన్లీ 33 మెంబర్స్. యా యా. సో మనది ఎంత సార్ టార్గెట్ మొత్తము? ఇక్కడ మనకి ట్రైన్ కాలేజ్ వచ్చేసి మనకి టోటల్ కాలేజెస్ 119 సార్. 119. టోటల్ కాలేజెస్. ఓకే. మనం చాలా అచీవ్మెంట్ కావాలి కదా సార్, 33 అంటే చాలా లెస్ కౌంట్. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ వీక్స్ లో కల్లా బ్యాచెస్ అప్లోడ్ అవుతుంది సార్ మనకి. ఇప్పటివరకు ఎంతమంది ట్రైనర్ రిజిస్టర్ అయ్యారు? ట్రైనర్స్ రిజిస్టర్ అయ్యింది టోటల్ 18 మెంబర్స్ సార్. ఒక 18. ఆల్రెడీ షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. ఇంకెంత పెండింగ్ ఉన్నారు రిజిస్ట్రేషన్ ని, అంటే AWS ఈ రోజు వాళ్ళతో తను కలిపి? మధుతో ఇంకొక 5 మెంబర్స్ ఉన్నారు సార్. ఓన్లీ 5 మెంబర్స్. 5 మెంబర్స్ టు బి రిజిస్టర్డ్. ఓకే సరే. ఓకే సరే. గ్లోజరీ సాఫ్టెక్ రాజేంద్ర మేడం. సార్, సార్ మేడం చెప్పండి. సో సార్ మన మన దగ్గర ఓన్లీ చెప్పండి. ఈఎస్సీస్ చాలా లెస్ సార్. 18 లీడ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ కొంచెం స్టార్ట్ అయినాయి సార్. ఇక్కడ వైజాగ్ లో ఒక 4 స్టార్ట్ అయ్యాయి, అండ్ ఇప్పుడు కాకినాడలో ఒకటి, రాజమండ్రి ఒకటి ఈఎస్సీ స్టార్ట్ అయ్యాయి. అపార్ట్ దట్ సిఎం ఎక్సలెన్స్ సెంటర్స్ 150 లీడ్స్ సార్, అంటే అన్ని కాలేజ్ లీడ్స్ ఉన్నాయి. దానిలో మనం యాజ్ పర్ అందరితో మాట్లాడాము. సో వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్స్ ప్రకారం ఆల్మోస్ట్ 22 31st కి, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. ఈ వీక్ తో కలిపితే 22 కంప్లీటెడ్, అండ్ 9 ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ స్కెడ్యూల్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మీరు టోటల్ ట్రైన్ కౌంట్ చెప్పండి. ఎంతమందిని ట్రైన్ చేశారు? ఈఎస్సీ ప్లస్ ట్రైన్ ఇంజనీరింగ్. ట్రైన్ అంటే చాలా ఉంది సార్. యాక్చువల్గా ఒక్కొక్క లాగిన్ లో 200 300 ప్లస్ కూడా అయ్యారు ప్రీవియస్ గా అయినవి సిఎం ఎక్సలెన్స్ సెంటర్స్ లో. ఓకే. అంటే ఈ మీరు నాకు వైజాగ్ ఒకసారి కౌంట్, మీరు నాకు కౌంట్ అవన్నీ నాకు మెయిల్ చేస్తారా? ఎంతమంది మీకు ట్రైన్ మెయిల్ చేశారు? చేస్తాను సార్. కంప్లీటెడ్ అయిపోయిన లీడ్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు అనేది కౌంట్ ఒకసారి తీసుకొని మీకు షేర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు రిజిస్టర్ అయిన ట్రైనర్స్ ఎంతమంది అయ్యారు? యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం చాలా మందిని చేశాం సార్. ఆల్మోస్ట్ ఒక 58 మెంబర్స్ ని రిజిస్టర్ చేసి ఉంచాం. ఓకే. పెండింగ్ ఏమైనా ఉన్నాయా ట్రైనర్స్ మన సైడ్ నుండి? పెండింగ్ ఏం లేదు సార్. యాజ్ పర్ మనకి ఇచ్చిన వాట్ ఎవర్ ద కోర్సెస్, సో ఆ ట్రైనర్స్ ని రెడీగా ఉంచాము. బట్ స్టిల్ వీఆర్ వెయిటింగ్. ఇంకా యాక్చువల్గా డిప్లాయ్ చేయడానికి కూడా రెడీగా కూడా ఉన్నాం. బట్ మనకి స్కెడ్యూల్స్ లేవు సార్. కాలేజెస్ లో ఈ మిడ్ ఎగ్జామ్స్ చాలా కాలేజెస్ లో స్టార్ట్ అయ్యాయి. మోస్ట్లీ ఫిబ్రవరి 9th అంటే సెకండ్ వీక్ నుంచి స్కెడ్యూల్స్ ఇస్తాము, మళ్ళీ ఒక 2 వీక్స్ అని అంటున్నారు. సో ట్రైనర్స్ అయితే మాత్రం మా కాలేజెస్ కి అటాచ్డ్ గా రెడీగానే చేసి ఉంచాం. ఇప్పుడు మా సైడ్ నుండి ఏమన్నా మీకు నో నథింగ్ సార్. ఇట్స్ అ వెరీ గుడ్ సపోర్ట్. నో ఎవ్రీథింగ్ గుడ్ సార్. సరే అండి. సెకండ్ పాయింట్, మీరు అటెండెన్స్ తీసుకుంటున్నారా బ్యాచ్ ఇవన్నీ చేసేటప్పుడు? అదే సార్, మనం స్టార్టింగ్ లో కొంచెం స్టార్ట్ చేయాలి అని అన్నప్పుడు మనకి పోర్టల్ ఇష్యూ ఉన్నప్పుడు December 24th Jan 1st లో చేసిన బ్యాచెస్ కి కొంచెం అక్కడ ప్రాబ్లం అయింది సార్. బట్ రీసెంట్ గా అది రిజాల్వ్ చేయించాము అక్కడ బ్యాచ్ క్రియేషన్స్ అవి. రిమైనింగ్ ఆ తర్వాత Jan 2nd వీక్ తర్వాత 3rd వీక్ లో స్టార్ట్ అయినవన్నీ అటెండెన్స్ ఎవ్రీథింగ్ తీసుకుంటున్నాం సార్ మనం. ఓకే. ఓకే అండి. మీరు రేపు ఒకసారి యాక్షన్ ప్లాన్ తోటి నాకు ఒకటి మెయిల్ చేయండి. అంటే ఇంకా మనం ఎన్ని కంప్లీట్ ఉన్నాయి, ఇంకా ఎన్ని టార్గెట్ పెట్టాము, ఏ డిస్ట్రిక్ట్లలో, అంటే అట్లీస్ట్ మీకు స్టూడెంట్ కౌంట్ మీకు తెలియకపోవచ్చు, బట్ కాలేజెస్ తెలుస్తాయి కదా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనేది. అది ఎక్సెల్ ఉంది సార్, రెడీగానే ఉంది రాజేంద్ర సార్. రెడీగా ఉందా? ఓకే. అక్కడ మీరు దాన్ని యాక్షన్ ప్లాన్ పెట్టండి. అంటే టు బి స్టార్టెడ్ ఆన్ టెంటేటివ్ డేట్స్ పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ మాకు నెక్స్ట్ మీటింగ్ లో అంటే మనకి తెలియట్లేదు అది సార్. యాక్చువల్గా కాలేజెస్ అందరికి మనం అంటే ఈవెన్ మనకి ఎవరైతే రెస్పాండెడ్ అవ్వట్లేదో, సో డిఎస్డిఓ ని అడిగి మనం అక్కడ కాంటాక్ట్ తీసుకొని డైరెక్ట్లీ వీల్ మెసేజ్ టు ద కాలేజెస్. అంటే కొన్ని యాక్చువల్గా కొంతమందికి అవేర్ లేదు సార్, ఇట్లా ఏపీఎస్ఎస్డిసి నుంచి రీల్స్ వచ్చాయని కూడా తెలియదు. బట్ వాళ్ళకి మనం చెప్పాం, సో మా సైడ్ నుంచి ఇలా వచ్చాయి సార్. సో అంటిల్ March 31st వరకే మీకు ఈ లీడ్స్ అని మనం ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అది సార్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ మిడ్ జరుగుతుంది. సో మోస్ట్ ఒక ఫస్ట్ వీక్ అయిపోతే స్కెడ్యూల్స్ ఇస్తారు. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 2nd వీక్ కి ఒక 9 స్కెడ్యూల్స్ వచ్చి ఉన్నాయి సార్. మనం ట్రైనర్స్ ని కూడా అటాచ్ చేసి వాళ్ళకి అప్రూవ్ అయిపోయిన ట్రైనర్ ని కంటెంట్ ని కూడా వాళ్ళకి షేర్ చేసేసాం. ఓకే గుడ్. సో అలానే మీరు ఏదైనా కాలేజ్ రెస్పాండ్ కాకపోతే తెలియకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అంటే డిఎస్జిఓ యాజ్ వెల్, డిఎస్జిఓ కూడా దగ్గర నుండి రెస్పాండ్ కాకపోతే ఇక్కడికి రావచ్చు. మీరు నాకు కాల్ చేయండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. అది ప్రాబ్లం లేదు సార్. ఎవ్రీవన్ హస్ గివెన్ ద సపోర్ట్. సో అందరూ రెస్పాండ్ అయ్యారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోయినా కూడా మనకి నెంబర్ షేర్ చేసి మీరు ఒకసారి మాట్లాడండి అని అంటే మనం కొంతమందిని పంపి మీట్ అయ్యి కూడా ఇట్స్ సంథింగ్ డన్ సార్. బట్ ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. ఎవ్రీథింగ్ కూల్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లావా.
సార్ రాజేంద్ర గారు, 1 సెకండ్ సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. ఓకే. ఉమా ఫ్రమ్ డేటా ప్రో సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు మాకు అక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో డిగ్రీ కాలేజెస్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎఫ్ఆర్ఎస్ తీయడానికి మొబైల్స్ అలౌ చేయట్లేదు సార్. ఇన్ ఓకే దట్ కేస్ వాట్ వీ హ్యావ్ టు డూ? సార్, మీరు ఒక్కసారి రేపు ఏ కాలేజ్ నుండి మీకు ప్రాబ్లమ్స్ ఇష్యూ అవుతున్నాయి అనేది మీరు నాకు ఒకసారి మెయిల్ చేయండి. నేను ఇక్కడ నెక్స్ట్ లెవెల్ తోటే నేను డిస్కస్ చేస్తాను. రాజేందర్ సార్, నేను ఓకే పెంచలే మాట్లాడుతున్నాను. ఆ, ఓకే సార్, ఎక్కడైతే మొబైల్ అలో చేయలేదో ట్రైనర్ మొబైల్ ఒకటి ఉన్నా సరిపోతుంది సార్. అందులో స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేయొచ్చు. ట్రైనర్కి మొబైల్ ఉంటే సరిపోతుంది, క్యాండిడేట్స్కి అవసరం లేదు. ఓకే సార్. ఓకే ట్రైనర్ తన లాగిన్ నుండి అటెండెన్స్ తీసుకోవచ్చు అనేదే చెప్తున్నారు. ఎస్ ఓకే సార్, దట్స్ వాట్. ఓకే సార్. ఓకే, మీ ట్రైనర్స్ అంటే నేను మీ యొక్క టీపీకే కాదు, అందరికి కూడా ఇది అప్లికబుల్. మీకు ఏదైనా Yes. ఇష్యూస్ ఉందనుకో ఆ ట్రైనర్ త్రూలో మీరు లాగిన్ అది అటెండెన్స్ తీసుకోవచ్చు ఎఫ్ఆర్ఎస్ త్రూలో. ఓకే సార్. ఓకే అక్కడ కూడా ఏదైనా ఇష్యూ ఉందంటే అప్పుడు యూ జస్ట్ కమ్ విత్. ఓకే సార్, షూర్. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ లావా. హలో సార్. ఎస్ ఎస్ మేడం. సార్ నాకు లావా తరపు నుండి ఒక్క ప్రకాశం అండ్ పల్నాడుకి ట్రైనర్స్ అవైలబుల్గా లేరు సార్. మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ట్రైనర్స్ అవైలబుల్గా ఉన్నారు. కొన్ని రిజిస్ట్రేషన్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ప్రకాశం అండ్ పల్నాడు సార్. పల్నాడు పల్నాడు. ఆల్సో టుడే ఈరోజు నేను ఒక ప్రొఫైల్ షేర్ చేశాను సార్ సార్కి నిన్న నైట్. Okay. నిన్న Uh-huh. నైట్ ఓన్లీ ప్రకాశంకి నా దగ్గర లేదు సార్. దట్ ఐ విల్ చెక్ ఇట్. అండ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి నేను కొన్ని లాస్ట్ వీక్ పంపున్నాను సార్ కొంతమందికి కోఆర్డినేటర్స్కి. సో అది ఇప్పటివరకు ఎంతమంది అయ్యారు రిజిస్ట్రేషన్స్ ట్రైనర్స్? సో మాకు అరౌండ్ ఓన్లీ 15 మెంబర్స్ అయ్యారు సార్ మా సైడ్ నుండి రిజిస్ట్రేషన్స్. అండ్ Okay. కృష్ణాలో స్టార్ట్ అయ్యాయి కాలేజెస్, ఈస్ట్ గోదావరి స్టార్ట్ అయ్యాయి, వైజాగ్ స్టార్ట్ అయ్యాయి, అండ్ అన్నమయ్య ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో సార్. మాకు Okay. ఈ వీక్లో అరౌండ్ ఒక 10 కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి సార్. ఓకే. సో ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యేసారు ఆ ట్రైన్? Sir, that I will personally ping you, sir, because I have to check with my sir's login and all. That I'll. ఓకే, మీ దగ్గర అన్ని ఉన్నాయి కదా. నేను ఇంతకుముందు గ్లోజర్ ఆ మేడం తోటి చెప్పాను చూడు, సేమ్ మీరు కూడా మీరు ఎక్సెల్ షీట్ తోటే నాకు ఒకసారి పంపండి రేపు, Fine. మెయిల్ Fine. చేయండి. Okay, sir. ఓకే, సో దట్ వీ కెన్ అజ్యూమ్ దట్ అంటే మీరు ఎలా మీ అప్రోచ్ ఎలా ఉంది, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ దాంట్లో పెట్టి పంపండి. Fine, sir. So నాకైతే ఓన్లీ ట్రైనర్ రిజిస్ట్రేషన్ దగ్గరే డిలే అవుతుంది సార్. అంటే 2-3 days ఫాలో అప్ ఇదంతా కొంచెం డిలే అవుతుంది సార్. అండ్ కాలేజ్ రెడీగా ఉన్నా సరే మనం ఒక 2 days డిలే తోటి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే మీరు స్టూడెంట్స్ అంటే ట్రైనర్స్ మీరు రిజిస్టర్ అయ్యారా? అప్పుడు ఫస్ట్ మనం కొన్ని మేమే సో అప్పుడు అదే అండి, అక్కడ రిజిస్టర్ అవుతే ఏమవుతుందంటే ఎక్కడ పెండింగ్ ఉందనేది మాకు తెలియట్లేదు. అంటే దేర్ ఆర్ 4 levels. అవును. డిఎస్జిఓ అంటే ఏ డిస్ట్రిక్ట్ అనేది తెలియదు. ఆ డిస్ట్రిక్ట్ నెక్స్ట్ అసోసియేట్ మేనేజర్, జిఎం లెవెల్, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని మేము చేస్తామని చెప్తున్నాము. అవును సార్. అదే సార్, ఇక్కడ మీకు పంపాలన్నా కూడా హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్, మళ్ళీ మీకు పంపించి దెన్ ఇంకొకరి నుండి అలా నాకు లేదండి, మాకు కాదండి, మా కోఆర్డినేటర్ ఉన్నారు, ఆ కాలేజీ కోఆర్డినేటర్ మ్యాప్ అయ్యి ఉన్నారు. ఆహా. సో అదే వాళ్ళకి సార్, చెప్తే వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. మాకు దట్ ఈస్ వాట్ సార్. డ్రైవ్ లో మీరు షేర్ చేసి డ్రైవ్ లో అప్లోడ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చేస్తారు. అక్కడ నుండి కూడా మీకు లేట్ ఉన్నప్పుడు మీరు నాకు కాల్ చేయొచ్చు. షూర్ సార్. ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ సమ్ కోఆర్డినేటర్స్. నాకు వైజాగ్ కానీ కర్నూలు కానీ అన్నమయ్య కానీ వాళ్ళే రిజిస్టర్ చేసుకుని ట్రైనర్స్ని మీ దగ్గర అప్రూవల్ తీసుకొని స్టార్ట్ చేసుకున్నారు సార్. ట్రైనర్స్తోని కాంటాక్ట్లో ఉండి వాళ్ళు Okay. చేస్తారు. అలానే కోఆర్డినేటర్స్ కూడా ఆ ట్రైనర్ని రెఫర్ చేసి మిగతా కాలేజెస్కి కూడా వాళ్ళు డేట్స్ ఫిక్స్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నారు సార్. ఓకే అది సార్. కొంతమందికి మీరు అంటే నాకు- అది సార్ తెలియదు. ఓకే, మీ దగ్గర ఇక్కడ పెండింగ్ ఏదైనా ఉందంటే నాకు పంపండి. ఇంకా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంటే మేము చేసేస్తాము. నెక్స్ట్ ఎంతమంది ట్రైన్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా, ఇంకా I'll share, sir. తర్వాత ఎన్ని కాలేజీలు పెండింగ్ ఉన్నాయని నాకు పంపండి. డేట్స్ కూడా మీరు టెంటేటివ్ డేట్స్ వేసి పంపండి. ఓకే సార్, ఫైన్ సార్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ రిజిస్టర్డ్ అవి కూడా పంపండి. ఓకే సార్. ఓకే, ఓకే సార్, ఫైన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విజన్ ఇండియా. ఎస్ సార్, ఫనీ అండి, విజన్ ఇండియా నుంచి.
ఫనీ సార్. సార్ టోటల్ మాకు 4 డిస్ట్రిక్ట్ అలొకేట్ చేశారండి. దాంట్లో 3 డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ ట్రైనర్ రిజిస్టర్డ్ అయిపోయారు అండ్ అప్రూవల్ కూడా వచ్చేసాయి. అన్నమయ్య, అన్నమయ్య అండ్ నంద్యాల. కడప ట్రైనర్ రిజిస్టర్ అయింది కానీ ఇంకా జస్ట్ నిన్నే రిజిస్ట్రేషన్ చేశాను సార్, ఇంకా అప్రూవల్ రాలేదు. సార్ కంపెనీ కోనసీమ వీఆర్ ఓన్లీ రిజిస్టరింగ్ సార్. మీరు ట్రైనర్ రిజిస్టర్ కావాల్సిన అవసరం లేదు, మేము చేస్తాం ఆ డీటెయిల్స్ పంపిస్తే. ఓకే, అంటే కడపది ఒక్కటే అది సార్. అక్కడ లోకల్ డిఎస్డి ఆఫీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఇచ్చామన్నమాట డీటెయిల్స్. నిన్న ఇచ్చాము. Okay, ఈ రోజు మీరు approval అయిపోయింది. మా డిఎస్జిఓ కానీ లేదా మా కాలేజ్ మ్యాప్ అయిన కోఆర్డినేటర్స్ కానీ మీరు ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ షేర్ చేస్తే వాళ్ళు చేపిస్తారు మాతోటి. Yes, sir. మాకు వాళ్ళతో అప్పుడు వెళ్తున్నామండి. లైక్ అన్నమయ్య కానీ లేదంటే మన నంద్యాల కూడా సేమ్ అదే ప్రొసెస్. ఎందుకంటే మీరు ఓన్లీ ఫోకస్ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ మీదనే ఫోకస్ చేయాలనే మేము మీకు అది చెప్పట్లేదు. ఆ ట్రైనర్ రిజిస్ట్రేషన్ ఇవ్వండి. అదే లాస్ట్ టైం కూడా మీరు అన్నారు కదా, జస్ట్ మీరు రీసెర్చ్ చేశాక అది ఏ లాగిన్ లో ఉంటుందో తెలియదు కాబట్టి, సో వాళ్ళని అప్రోచ్ అయితేనే మాకు కూడా ఫాస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. సో నెక్స్ట్ కోనసీమ ఆల్రెడీ పెండింగ్ ఉంది. ఆల్రెడీ ఒక ట్రైనర్ షార్ట్ లిస్ట్ చేశారు సార్. అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి ఇంకా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాలేజ్ వాళ్ళు ఇంకా క్యాండిడేట్స్ ని అలొకేట్ చేయలేదు అంటున్నారు సార్. అది కొంచెం ఫాలోఅప్ చేస్తున్నాము. సెకండ్ వచ్చేసి నంద్యాలలో 3 లొకేషన్స్ లో అయితే అప్రూవల్ ఇచ్చేసారు ఆల్రెడీ. స్టార్ట్ కూడా చేస్తున్నాం. టుమారో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్ మాది బనగానపల్లి లొకేషన్. సో ఫార్ అంటే మనం ఎంత మందిని రిజిస్టర్ చేసాము అంటే స్టూడెంట్స్ ట్రైన్ చేసాం సార్. ఇంతవరకు ట్రైనింగ్ అనేది రేపు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. ట్రైనర్ మాత్రం 8 రిజిస్ట్రేషన్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ నుంచి కాలేజ్ నుంచి ఇస్తారు. మా ట్రైనర్స్ అయితే రెడీ ఉన్నారు సార్ ఆల్రెడీ అన్ని లొకేషన్స్ లో ఎక్సెప్ట్ కోనసీమ. ఓకే, మా సైడ్ నుండి ఇంకేం పెండింగ్ లేవు కదా. అంటే కొన్ని కాలేజీలో షెడ్యూల్ ఇవ్వకపోవడం. అదే సార్, కాలేజ్ షెడ్యూలింగ్ మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. అంటే ట్రైనర్ ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ చెప్పండి, ఏ డిస్ట్రిక్ట్ చెప్పండి. మన ఇది సార్ అన్నమయ్య. అన్నమయ్య అరీఫ్ ఉన్నవా అక్కడ? అరీఫ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అరీఫ్, ఒకసారి రెస్పాండ్ అవ్వవా సార్? కాలేజ్ షెడ్యూల్ ఇవ్వట్లేదంట సార్. షెడ్యూల్ సార్ ట్రైనర్స్ ఇస్తున్నట్టు ట్రైనర్స్ ఎవరు రెస్పాండ్ కాలేదు సార్. అందువరకు కాలేజీలో మనకు ఫెస్టివల్ ముందు జనరలైజ్ చెప్పకో. ఇప్పుడు విజన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడు. విజన్ ఇండియా అంటే నువ్వు అది చెప్పు, ఈ ట్రైనింగ్ పార్ట్నర్ నుండి మనకు రెస్పాండ్ కాలేదు అని. ఎందుకంటే ఆల్ ఆఫ్ అందరు ఇక్కడ ఉన్నారు. పని సార్ ముందు రెస్పాండ్ అయ్యారు సార్. వాళ్ళు 2 ట్రైనర్స్ మనం అలాట్ చేశారు సార్. వాళ్ళకి అదే ఒక 2-3 days లో మనం షెడ్యూల్ ఇప్పిస్తామని చెప్పాం సార్. నేను నిన్న కూడా మాట్లాడాను సార్. అవునవును సార్, అదే చెప్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే కాలేజ్ నుంచి వాళ్ళకి పర్మిషన్ రాలేదని చెప్పిందంటే ఈ వీక్ లో మొత్తం షెడ్యూల్ చేసి మండే నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి అని చెప్పారు సార్. ఓకే మనకి ఏం ఇష్యూ లేదు కదా, స్మూత్ గా అయిపోతుంది. ఇష్యూ ఏం లేదు, బట్ ఏంటంటే రావడం కొంచెం డిలే అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ L4G శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. మాకు 14 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి సార్, సిఎం ఎక్సలెన్స్ సెంటర్స్. ఓకే, సో ఫ్రమ్ దోస్ సెంటర్స్ మేము ఆల్రెడీ 2 వర్క్షాప్స్ కంప్లీట్ చేసాము. 2 జరుగుతున్నాయి సార్. ఓకే, ఇంకొక 4 ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్నాయి. మిగతావి టెంటేటివ్ షెడ్యూల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము కాలేజెస్ సైడ్ నుంచి ఎగ్జామ్స్ జరగడం వల్ల. So once they give the tentative schedule, we can assign the trainers. We have ample amount of trainers, sir. Not an issue. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? మనకి 300+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసాం సార్. 300+, వెరీ గుడ్. ట్రైనర్స్ 6 members ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నారు సార్. రాజేంద్ర సార్, ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయా? డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్? yes sir. Anything which I want to add? Yes sir, you can add sir. On my side? Yes sir, please add sir. సరే, ఓకేనండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ నోటీస్ లో సో తెలుగు ఈజ్ ఓకే ఫర్ ఎవ్రీవన్? yes sir, తెలుగు ఈజ్ ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఈ రోజు నేను మార్నింగ్ మా టీంతో రివ్యూ చేయడం జరిగిందండి. సో ట్రైనింగ్ పార్ట్నర్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ వాట్ ఈస్ ఏ స్నేల్ స్పీడ్ లో వెళ్తున్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్.
what kind of problems you are facing, I want to know. As from my team, they have explained me some problems with respect to technical issues and with respect to trainers availability. సో ఇప్పుడు మా టీంతో డిస్కస్ చేసిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అగైన్ అండ్ అగైన్ విత్ యూ ఆల్సో 3 points which I want to make it clear, so you should remember, you should follow that strictly. The first point is immediate గా మీ ట్రైనర్స్ అందరినీ రాజేంద్ర అండ్ రఘు విజయ్ విల్ బి ద రెస్పాన్సిబుల్ గైస్. సో మీ ట్రైనర్స్ ని ఇమీడియట్ గా ఆన్బోర్డ్ చేయాలి. ఫస్ట్ పాయింట్. నేను December 5th మీ అందరికి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఫ్రమ్ APSSDC. సో అండ్ ఇంకొక 1 week లో 2 months కంప్లీట్ అవుతుంది. సో ఐ అగ్రీ, క్రిస్మస్, పొంగల్, దెర్ ఆర్ సమ్ హాలిడేస్, బట్ ఇంకా మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయలేదంటే దెర్ ఈస్ నో యూస్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ March 2026, March 31st లోపు మీరు ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవాలి. లేటర్ దట్ ఐఎమ్ నాట్ గోన్ ఎంటర్టైన్. ఆటోమేటికల్లీ బై డిఫాల్ట్ యువర్ వర్క్ ఆర్డర్ విల్ ఎక్స్పైర్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. దీస్ ఆర్ స్మాల్ డ్యూరేషన్ ప్రాజెక్ట్స్. మీరు ఇది కూడా చేయలేకపోతే నేనేం చేయలేను. సో March 31st కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ మీరు రాజేంద్ర, హ్యావ్ యూ డిస్కస్డ్ అబౌట్ ద బ్యాచ్ కోర్స్ ఎంతమంది ఏంటి అనేది చెప్పారేమన్నా? రాజేంద్ర సార్ కోర్స్ గురించి చెప్పారా? మీరు చెప్పలేదు సార్, మీరు చెప్తా అన్నారు కదా. సో ఒకటి అండి, నేను చెప్పిన తర్వాత టీపీ కెన్ రైజ్ యువర్ క్వైరీస్. సో ఇప్పుడు ఏంటంటే కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ ఉంది IoT ఎలక్ట్రానిక్స్, దానికి మీకు ఒక కాలేజ్ అలాట్ చేసాం. సో ఇప్పుడు నేనేమంటానంటే ఆ కాలేజ్లో మీరు ఆ కోర్స్ మీద 70 to 120, 70 అంటే స్టూడెంట్స్, 70 స్టూడెంట్స్ నుంచి 120 స్టూడెంట్స్ మాత్రమే ఈ మధ్యలో ఉండేటట్టు పర్ కాలేజ్కి పర్ కోర్స్కి మీరు ట్రైన్ చేయండి, నాట్ మోర్ దాన్ దట్. నాకు అర్థమైంది దెర్ ఆర్ సమ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. చాలా మంది వచ్చి కూర్చోవడం, 200 మెంబర్ 300 మెంబర్స్ ఉండడం మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే, అది మీకు కూడా ట్రైనర్స్ అవైలబిలిటీ కానీ లేదంటే ద వే యూ హ్యావ్ కోటెడ్ అమౌంట్ ఫర్ దిస్ కోర్సెస్ ఆల్సో వెరీ లెస్. సో కాబట్టి అది బ్రేక్ ఈవెన్ ఇబ్బంది అవుతుందని నా దృష్టికి తేవడం జరిగింది. సో నేను మీకు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే 70 స్టూడెంట్స్, లెస్ దెన్ 70 మినిమం ఉండాలి, మాక్సిమం 120 ఒక కోర్స్కి ఒక కాలేజ్ నుంచి. సో దానికంటే తక్కువ ఉంటే ఐఎమ్ ఓకే విత్ దట్. లేదు అంతకంటే ఎక్కువ ఉన్నారంటే ఈ బ్రాకెట్ లో, ఈ బ్యాండ్ విడ్త్ లో మీరు బ్యాచెస్ ఫామ్, 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు ఫామ్ చేసుకొని మీరు కోర్స్ కంప్లీట్ చేసుకోండి. సో దట్ ఈస్ ద 1 point. ద సెకండ్ పాయింట్ ఈస్ March 31st ఈస్ ద లాస్ట్ డేట్. ఇమీడియట్ గా మీరు స్పీడ్ అప్ చేసుకోండి. థర్డ్ పాయింట్, మీటింగ్ లో ఉన్నాను, ఈ వీకెండ్ లోపు ట్రైనర్స్ ఆన్బోర్డ్ అయిపోవాలి. సో అంతకంటే డిలే చేస్తే నేను బై డీమ్డ్ మీ వర్క్ ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తానండి. So this is very serious. Keep this in mind and you should start working on this immediately. So any TP, I will take 3 questions from 3 TPs. Anybody can raise their hand and they can ask me questions so that within my knowledge I can clarify your doubts. Sir, Fadindra from Vision India. Everandi? Fadi andi from Vision India, sir. Cheppandi. సార్ మాకు అడ్వాన్స్ కోర్స్ ఎక్సెల్ మీ వాయిస్ క్లియర్ గా లేదండి, బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ క్లారిటీ లేదు, బ్రేక్ అవుతుంది. కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్, లైక్ కొద్దిగా క్లియర్ గా మాట్లాడండి. ఓకే సార్, యా ప్లీజ్. సార్ మాకు అడ్వాన్స్ ఎక్సెల్ కోర్స్ అలొకేట్ చేశారు సార్. అయితే కాలేజెస్ లో కొన్ని కాలేజెస్ లో అడ్వాన్స్ ఎక్సెల్ కోర్సెస్ కి మీరు చెప్పినట్టుగా 70 to 120 బిట్వీన్ అని చెప్పారు కదా సార్. బట్ కొన్ని కాలేజెస్ లో 30 to 40 క్యాండిడేట్స్ ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. అలాంటి పొజిషన్ ఏం చేయాలి సార్? కొంచెం తక్కువ కూడా వస్తున్నారు సార్ కొన్ని కాలేజెస్ లో. పర్లేదండి, ఎక్కువ వస్తే మీరేం చేయలేరు, మేమేం చేయలేము. ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 70 స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న దగ్గర చెప్తున్నాను. దట్ ఈస్ ద మినిమం బ్యాండ్ విడ్త్, 70 to 120. సో దానికంటే తక్కువ ఉంటే దట్స్ ఫైన్, మీరు బ్యాచ్ రన్ చేసుకోండి. కానీ ఐ విల్ టేక్ స్టూడెంట్స్ అటెండెన్స్ ఫ్రమ్ మై కోఆర్డినేటర్స్. మీరు ఇది కూడా ఉండొచ్చు సార్, 60 బిలోనే ఉన్నారు అని మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని టీపీలు ఎక్స్క్యూజ్ గా చూపించడానికి లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ నుంచి నేను స్ట్రెంగ్త్ తెప్పించుకుంటాను, మీకు ఇచ్చిన కోర్సు స్ట్రెంగ్త్ కూడా తెప్పించుకుంటాను. సో మీరు అలా ఎక్స్క్యూజ్ చేయడానికి లేదా మీరు బీటింగ్ అరౌండ్ చేయడానికి ఉండదు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. మినిమం 70, మాక్సిమం 120, అదే ESC ఆర్ ఇంజనీరింగ్ వాట్ ఎవర్.
సో బిలో ఉంటే పర్లేదు, ఓకే. జెన్యున్ గా బిలో ఉంటే యూ కెన్ గో అహెడ్ విత్ ద సేమ్ నెంబర్. నేనేం బలవంతంగా మిమ్మల్ని ఎక్కువ మందికి చెప్పమని కూడా అడగను. ఎస్ సార్. Am I clear థ్యాంక్ to యూ all సార్. this? Anybody else? So Rajendra, I think all TPs are very much clear about what we are saying, and I think they can understand what we are also saying. సో మీరు ఇప్పుడు ఏం Yes. చేస్తారంటే ఇమీడియట్ గా వీళ్ళందరికీ టీపీ రిజిస్ట్రేషన్ వీకెండ్ లోపు అవ్వకపోతే ఇమీడియట్ గా నాకు చెప్పండి. రెండోది, అండ్ వన్ మోర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు క్లియర్, ట్రైనర్స్ కి ఓకే మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వదిలిన ప్రకారంగా మీకు ఎంటెక్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ దొరకకపోతే మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టండి. దట్ ఈస్ మ్యాండేటరీ. 6 months కంటే నేను పాస్అవుట్ క్యాండిడేట్స్ తీసుకొచ్చి మీరు మళ్ళీ ట్రైనింగ్ చెప్పిస్తానంటే కుదరదు. మినిమం దే షుడ్ హ్యావ్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. మోర్ దాన్ దట్ ఈస్ ఉన్నా కూడా మాకు ఇంకా వెరీ గుడ్. బట్ మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దగ్గర మేమేం ఎగ్జామ్షన్ ఇవ్వము. రాజేంద్ర, am I clear on this? Yes, sir. Clear. So anything else you want to share? Anything any TP want to share with me? They can ask me any questions. Or otherwise you continue, guys. I can drop the call. I can drop from the call. Okay, I think RTP is clear అనుకుంటున్నాను. So Rajendra, you continue. ఇవ్వండి directions immediately. Batch formation కి నేను exemption ఇవ్వను Rajendra. I'm gonna ask every day you and Raghu Vijay only. నేను టీమ్ తోనే మాట్లాడతాను. I'm not gonna discuss with TPs. Okay? Okay. Yeah. Okay. Thank you very much. మీరు కంటిన్యూ అవ్వండి రాజేంద్ర. Anything you want to add, you can discuss with TPs. Okay. So next 360 degrees ఒకసారి చెప్పండి. రాజేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో యాజ్ ఆఫ్ నో వి స్టార్టెడ్ 6 colleges, 6 districts అండి. ఓకే, సో 31st గల్లా ఆల్మోస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ అవుతాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఫ్రమ్ 2nd Feb onwards we are going to start Tirupati మాట. So Tirupati we are allocating around 10 trainers in one college only. యాక్చువల్లీ మీకోసం తిరుపతి చాలా కాలేజీలు వెయిట్ చేస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ నేను ఆల్రెడీ మాట్లాడడం కూడా. సో నేను ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు ఈవెంట్ ట్రైనర్స్ రిజిస్ట్రేషన్స్ కూడా పంపించాను, అడిషనల్ ట్రైనర్ రిజిస్ట్రేషన్స్ కూడా. సో ఆయన చూస్తా అని చెప్పారన్నమాట. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ విత్ Feb 2nd నుంచి విత్ ఐఎమ్ టాకింగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అండ్ DSDOs కూడా. హలో రాజేంద్ర గారు. గణేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. డ్యూ టు టెక్నికల్ ఇష్యూ. రాజేంద్ర, సో తిరుపతిది ప్రాసెస్ లో ఉంది. సో తిరుపతిది వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ వీ వాంట్ టు గో విత్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. సో అన్నమయ్య వీఆర్ ప్లానింగ్ దట్, బట్ ఐ విల్ గివ్ ద డేట్స్ ఆల్సో టు దెమ్. సో అన్నమయ్య, మన్యం, వీఆర్ ప్లానింగ్ ఆన్ దట్ ఆల్సో. Okay, totally how many students have joined trained so far? So for each college approximately 60 members are there. So only except Srikakulam andi. See overall I mean approximately students are there 500 like that. But one issue is there with the Srikakulam andi. Srikakulam Palasa. So Python ki registration communication మరి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలీదు. రిజిస్ట్రేషన్ ఓన్లీ Python కి 5 members రిజిస్టర్ అయినారు. Okay. See, Mauli, are you there? శ్రీకాకుళం మౌలి ఉన్నావా? చంద్రమౌళి శ్రీకాకుళం నుండి ఎవరున్నారు జాయిన్ అయ్యారు? సాయి గారు, మధు చూడవా? శ్రీకాకుళంలో ఎవరు జాయిన్ అయ్యారు? ఎవరు జాయిన్ అయ్యారు? ఓకే, పలాస
మీకు పలకది ఇష్యూ మెయిన్ ఇష్యూ వస్తుందా? అండి. ఎస్ ఏ ఎస్ కాలేజ్ సార్? పలకది యాక్చువల్ గా విద్య వాహిని యాక్చువల్ గా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అడ్వాన్స్ ఎక్సెల్ స్టార్ట్ చేసాము, పైథాన్ స్టార్ట్ చేసాం. బట్ అడ్వాన్స్ ఎక్సెల్ అయిపోయింది. బట్ పైథాన్ మాత్రం కాలేజ్ తరపు నుంచి చాలా డిలే చేస్తున్నారు. ఈవెన్ రిజిస్ట్రేషన్స్ కూడా కాల. ఓన్లీ 5 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. సో ఆ కాలేజ్ కి గౌతమ్ మాట. సో ఆయనేమో లీవ్ లో ఉన్నారు. సో ఆల్టర్నేట్ గా నేను దివ్య గారితో కూడా మాట్లాడాను. సో దివ్య గారు ఒకసారి ఈ రోజు కనుక్కొని అప్డేట్ చేస్తున్నారు. ఈ లోపల గౌతమ్ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారు. బట్ ఈవెన్ తో 5 మెంబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు అయితే. ఓకే సార్, నేను ఒకసారి మాట్లాడతాను మీతో. మీరు నాతో చెప్పాల్సి ఉండే, మనం ఎందుకంటే రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం కదా. అవునండి కరెక్ట్. చెప్పలేదు బట్ నాకు. అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర కాకపోతేనే మీకు చెప్దాం అనుకున్నాం. అన్నెసెసరీ మీకు కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకని. సరే, రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా పెండింగ్ ఏమైనా ఉందా మా సైడ్ నుండి? లేదండి. సో ఇఫ్ ఎనీథింగ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ మేము ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ కి అప్రోచ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేయాలా. సో యాజ్ ఆఫ్ నో వీఆర్ ఐ మీన్ ట్రావెలింగ్ మాట. సో విత్ ఇన్ ఫెబ్ 2 నుంచి వీ విల్ ఆక్యుపై విత్ అదర్ ట్రైనింగ్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి. టోటల్ ట్రైనర్స్ ఎంతమంది అయ్యారు మీ సైడ్ నుండి? యాజ్ ఆఫ్ నో వచ్చి 12 అయినారండి. సో స్టిల్ కొన్ని రిజిస్ట్రేషన్స్ మన తిరుపతి ఆయనకి పంపించాలన్నమాట. సో అవి అక్కడ రిజిస్ట్రేషన్ చేపిస్తా అన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాయిన్. థ్యాంక్ యూ. So, this is Nandini, sir. Good evening. Yeah, good evening, Nandini. సో టోటల్ ఎంతమంది ట్రైన్ చేశారు మీరు సోఫా? హలో హలో Sir, as of now, మాకు under ESC, sir. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ట్రైన్ అయ్యారు ఆర్ ఆన్ గోయింగ్? యాక్చువల్లీ స్టూడెంట్ కౌంట్ తీసుకోవాలి సార్. మేము మాత్రం 30 కోర్సెస్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకో 40 ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతాయి సార్. వీ హ్యావ్ రిజిస్టర్డ్ 30 ట్రైనర్స్ అండర్ ఈఎస్సి. సిఎంఎస్ఈస్ వచ్చేసరికి మాకు 81 కోర్సెస్ ఉన్నాయి సార్. 81 కాలేజెస్. ఎంతమంది రిజిస్టర్ అయ్యారు ట్రైనర్స్? 30 సార్. 30 including ESC and only ESC, sir. Only only ESC. CMSCC, we have మాకు రిజిస్టర్ అయిన వాళ్ళు 3 సార్. ఓకే. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీరు ఒకటి యాక్షన్ ప్లాన్ తోటి నాకు ఒకటి మెయిల్ చేయమని. సో అందరికి టీపీస్ చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు గ్లోజరీ వాళ్ళతో చెప్పాను కదా, మీ యాక్షన్ ప్లాన్ ఏమేమి ట్రైనింగ్ పెండింగ్ ఉన్నాయి. యా మేడం, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్, అన్ఏబుల్ టు హియర్ యువర్ వాయిస్. హలో, ఐ థింక్ ప్లీజ్ చెక్ యువర్ ఆడియో కనెక్షన్స్ ఆర్ నెట్ కనెక్షన్. సో నెక్స్ట్ వెంకట్ గారు, కుర్లా. So good evening, sir. Yeah, good evening. So total, there are about 500 students have been trained, sir, so far. Okay. And NTR district lo oka college, we are waiting for the schedule from the college, sir. That is for big data. Okay. So overall we are 50% on the way, sir. Like 50% allocated workload, 50% progress in, sir. Next 50% we have scheduled it for February 1st and 2nd week, sir. Okay, total how many your there faculty? Are 11, I mean, there are 11 line items put together, sir. 11 trainings all together. Okay. Of the 11, 5 have been completed and another 5 have been scheduled for the next week, sir. Okay, total 11 trainers have been registered in now. No, sir. 11 line items, all put together, only 3 trainers, sir. Okay, 3. 3 of 3 have been registered.
Hello. So 3 of 3 have been registered. Okay. Thank you, వెంకట్జీ. Thank you, sir. సో రిమైన్ వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు రేపు ఒకటి మెయిల్ చేయండి నాకు యాక్షన్ ప్లాన్, టోటల్ ఎంతమంది ట్రైన్ అయ్యారు, నెక్స్ట్ ఇంకెంతమంది ట్రైన్ చేయబోతున్నారు, అంటే కాలేజెస్ లో మీ దగ్గర ఉంటుంది కదా, అదే దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్స్ ఎంతమంది అయ్యారు ట్రైనర్స్, విత్ డీటెయిల్ గా నాకు ఒకటి మెయిల్ చేయండి. ఓకే. సో ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి, ఏదైనా ఇష్యూస్ ఉంటే లెట్స్ ఫినిష్ దిస్ సెషన్. సార్ ఇస్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్ సార్? ఎస్ ఆడిబుల్. సార్ నేను లోబం సార్, కాకినాడ డిస్టిక్ సార్, ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ సార్. సార్ ఇక్కడ Okay. ఆదిత్యలో ప్యారలల్ గా 5 ప్రోగ్రామ్ జరుగుతున్నాయి సార్, 5 సార్ ఎట్ ఎ టైమ్. అయితే Okay. ఇప్పుడు థర్డ్ పార్టీ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు అటెండెన్స్ గురించి పట్టించుకోవట్లేదు సార్. మెయిన్ ఎవరు? స్టూడెంట్ అటెండెన్స్ సార్. ఇప్పుడు 5 బ్యాచెస్ ఉన్నాయి, నేను అందరి దగ్గరికి వెళ్ళాలంటే అది నాట్ పాసిబుల్ సార్. కాదు, సో ట్రైనింగ్ పార్ట్నర్ నేమ్ ఎవరు? సో ఇప్పుడు ఆర్విఎస్ టెక్నాలజీస్ అని ఒకటి ఉంది సార్, ట్రైనర్ ఆయన అటెండెన్స్ వేస్తున్నాడు లేదో తెలియట్లేదు. ఓకేనా సార్? ఇంకొకరేమో ట్రైనింగ్ సెషన్ గురించి చేస్తున్నారు, కానీ మనకి అట్లీస్ట్ ఒక 10 minutes మార్నింగ్, ఒక 10 minutes ఈవినింగ్, ఒక 10 minutes అటెండెన్స్ గురించి కొంచెం ఫోకస్ చేయమంటే సరిపోతుంది సార్, మీ నుంచి ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి. ఓకే. సో రిమైనింగ్ నేను చూస్తాను సార్. రైట్ ఐ అండర్స్టాండ్ సార్. మీరు అందరు కూడా మీరు ఇన్వాయిస్ రేజ్ చేసేటప్పుడు అటెండెన్స్ కూడా చూస్తారండి పోర్టల్లో. సో అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మా వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, బట్ అటెండెన్స్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. అది ఆల్రెడీ మన వర్క్ ఆర్డర్లో మెన్షన్ చేశారు ఇది. సో మీరు అది చూసుకోండి, అటెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ట్రైనర్ మొబైల్ నుండి కూడా ఎఫ్ఆర్ఎస్ తీసుకోవచ్చు. రైట్ సార్ వీ హ్యావ్ ఎ కన్సర్న్ సార్. కొన్ని కాలేజెస్ Yes. మరి 1 hour ట్రైనింగ్ ఇస్తున్నాయి సార్, అక్కడ కొంచెం ఇబ్బంది అయిపోతుంది. రైట్ ఉన్నది, కాకపోతే అట్లీస్ట్ ఆఫ్టర్ సెషన్ తర్వాత బిఫోర్ సెషనే అనుకుంటా టైంకే తీసుకోవాలా మీరు. ఓకే, ట్రైనింగ్ పీరియడ్ కూడా 1 hour ఇస్తున్నాయి సార్. కనీసం ఒక 2 hours ఇస్తే అన్న 30-40 hours సార్ అది 2 అకామిడేట్ hours అనే చేయడానికి. మేము మా వాళ్ళకి కూడా చెప్తున్నాము, డెడికేటెడ్ అవర్స్ ఉంటేనే బెటర్ అని. బట్ కొన్ని Yeah, sir. కాలేజెస్ కి దే టైట్ షెడ్యూల్ ఉండడం వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఆల్రెడీ మేము మా వాళ్ళకి చెప్పాము, మాక్సిమం డెడికేటెడ్ అవర్స్ కొన్ని ఉంటేనే తొందరగా అయిపోతుంది అని చెప్పాము. ఎందుకంటే నాకు తెలుసు మీ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంటుందో, ట్రైనర్ డిప్లాయ్ చేస్తే తనని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి కదా. Yes, sir. రైట్. సో చెప్పాము, బట్ లేని సిచ్యువేషన్ లో మనం వీ హావ్ టు అడ్జస్ట్. ఓకే సార్. సార్ good evening, సార్ sir. ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది డే ట్రైనర్ అసెస్మెంట్ కండక్ట్ చేయాలి సార్ కదా సార్. అది కూడా కొంతమంది ట్రైనర్స్ మర్చిపోతున్నారు సార్ వీళ్ళు. అసెస్మెంట్ అటెండెన్స్ అది కూడా మనం పెట్టాము. ఒకసారి మీరు అందరు కూడా వర్క్ ఆర్డర్ ఒకసారి చూడండి మన క్లాసెస్ లో, ఎందుకంటే మీకు అసెస్మెంట్ కంపల్సరీ amount సార్, మీకు కొంతమంది ట్రైనర్స్ చేయట్లేదు సార్. అది అసెస్మెంట్ అనేది చేయాలి. అసెస్మెంట్ ఈ స్టూడెంట్ అటెండెన్స్. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ఉన్నాయా? సార్ నేను పెరుమాళం సార్. పెరుమాళ్. సార్ యాక్చువల్గా మనకి ట్రైనర్స్ రిప్లై చేయడం కొంచెం లేట్ అవుతుంది సార్. టీపీసీ సైడ్ నుంచి మన కాలేజ్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ట్రైనర్స్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ 2-3 షెడ్యూల్స్ వేయాల్సి వస్తుంది. ఇప్పటికి కూడా చాలా వరకు మాకు ఎవరు trainers ఎవరు reply చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మోస్ట్లీ చెప్పండి ఎవరు. సార్ యాక్చువల్లీ మనం అందరి టీపీస్ కి కాల్ చేసాం సార్. మాకు ఏదైతే కాలేజెస్ కి అసైన్ అయి ఉన్నాయో కొన్ని కాలేజెస్ యాక్చువల్లీ వాళ్ళ పేర్లు చెప్పండి, ఇక్కడ వాళ్ళు ఉన్న రెస్పాండ్ అవుతారు కదా. కాయిన్ నుంచి ఎంఎస్ ఆఫీస్ కి శశికి అడిగాం సార్. వాళ్ళు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు దాకా అంటే నందిని గారు ప్లీజ్ రెస్పాండ్. ఇచ్చారు. యా సార్, రెస్పాండ్ అవ్వలేదు సార్. అండ్ మనకి ఇంకొకటి ఈ మనకి రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండే అదే యాప్టిట్యూడ్ కోసం ఫస్ట్ లో కాంటాక్ట్ అయ్యాం సార్. వాళ్ళు ట్రైనర్ డిప్లాయ్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా ట్రైనర్ కూడా రాలేదు సార్ ఇండియో యూరోస్ ఇచ్చి.
ఓకే, ఇండో యూరో చాణక్య గారు, ఆర్ యు దేర్? గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. ఒకసారి రెస్పాండ్ అవ్వవా మాకు ఎస్ సార్. డిస్ట్రిక్ట్ టీమ్ వాళ్ళకి? సార్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి యాప్టిట్యూడ్ దానికోసం మనకి శశి కాలేజ్ అండ్ ఆదిత్య కాలేజీకి అడిగాము. సో రెగ్యులర్ గా ట్రైనర్ ఇప్పుడు దాకా అసలు మా డిస్ట్రిక్ట్ ఇందాక ఒకళ్ళని కూడా ఆదిత్య కాలేజ్ మేము ఇందాక మేడంతో మాట్లాడాము సార్. మేము ట్రైనర్ని అలాట్ చేద్దామని మేము ఆల్రెడీ మేము ఇందాక డిస్కస్ చేసాం. ఆ కాలేజ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఒక్క నిమిషం మేడం నేమ్ చెప్తాను. ఆ కాలేజీకి మేడం కాదు సార్, నేనే చూస్తున్నాను ఆదిత్య కాలేజీ. ఈస్ట్ గోదావరి. అవునండి. ఓకే, ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ సార్. అదే సార్. కాకినాడ మణిహారిక అని ఉన్నారు. సో తనతో కాకినాడ అంటే అది నేను ఈస్ట్ గోదావరి చెప్తాను సార్. ఓకే, అదే రాజమండ్రి సార్. అవి ప్లాన్ చేస్తున్నాం సార్ మేము. కొంచెం చూడండి సార్. అంటే ఏం లేదు, మనకి శశి కాలేజ్ ఒకటి ఆదిత్య కాలేజీలో కొన్ని ట్రైనింగ్స్ పెట్టాము, ఎక్కువ పెట్టలేదు. ఆ పెట్టినవి కూడా డెడికేటెడ్ గా మాకు టైమింగ్ ఇవ్వడానికి కాలేజెస్ విల్లింగ్ ఉన్నాయి సార్. బట్ టీపీఎస్ ట్రైనర్స్ రాకపోవడం వల్ల మేము షెడ్యూల్ రెగ్యులర్ గా మార్చడం వల్ల వాళ్ళు ఫుల్ డే, ఒక్కొక్కసారి మాకు ఫుల్ డే ఇస్తాం మీ కోర్స్ కి అన్నది కూడా ఇప్పుడు 1 hour 2 hours అంటున్నారు. సో మనకి ప్రాబ్లం, ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మన ఇన్ టైం కొంచెం ట్రైనర్ డిప్లాయ్ చేస్తే సరిపోతుంది సార్ మాకు. ఓకే సార్. మేడం కాయిన్ నుంచి మాత్రం నాకు ఎంఎస్ ఆఫీస్ కి రేపు సెకండ్ కి ట్రైనర్ పంపించండి మేడం ప్లీజ్. సార్ నేను మీకు ఫస్ట్ లో మీరే చెప్పారు కదా సార్, మనకి సతీష్ గారు అప్రూవ్ అయిపోయారని. యా సార్, ఆయన్నే నేను మీకు ఇచ్చాను సార్, సతీష్ గారిని. అవునండి, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అది మీకు చెప్పాను ఆల్రెడీ. అరౌండ్ 1 week అయిపోతుంది, డేట్లు మార్చుకుంటూ ఉంటున్నాను నేను. ఎస్ మేడం, కొంచెం కన్సిడర్ చేయండి, కొంచెం వేరే ట్రైనర్ ఏమైనా అసైన్ చేయండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఓకే, జస్ట్ ఐ వాంట్ టు అపీల్ వన్స్ అగైన్, అందరూ కూడా షెడ్యూల్ ప్రకారంగా మనం వెళ్దాము. ఎందుకంటే మళ్ళీ కాలేజ్ వాళ్ళు ఇవ్వడం మనకి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత మీకు ఆటోమేటిక్ గా March 31st మీకు వర్క్ ఆర్డర్ ఎక్స్పైర్ అయిపోతుంది. ట్రైనర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ మూమెంట్ లో గౌస్ జస్ట్ సార్, మనకు ట్రైనింగ్ పార్ట్నర్స్ ట్రైనర్ ఉన్నారా లేదనేది మనకు ఐడియా ఉండదు కాబట్టి సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మామూలుగా ట్రైనర్ అసైన్ చేస్తామని రిపీటెడ్ గా చెప్తున్నారు. కాబట్టి మనకు ట్రైనర్ గౌస్ ప్లీజ్ లెట్ మీ కంటిన్యూ. సో వాళ్ళు ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా రిజిస్ట్రేషన్ మాకు మీ డ్రైవ్ లో పెట్టండి, వాళ్ళవి ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టండి, మేము ఇమీడియట్ గా మేము రిజిస్ట్రేషన్ చేసేస్తాము. మాకు కోఆర్డినేటర్స్ ఉన్నారు కదా, మ్యాప్ అయిన వాళ్ళకి మీరు ఇవ్వండి, వాళ్ళే చేపించేస్తారు. సో కాలేజ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చిత్తూరు డిస్టిక్ లో కూడా ట్రైనర్స్ రాలేదు సార్. మామూలుగా యాస్లిన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కండక్ట్ అయ్యారు, కానీ మాకు ఒక్క ట్రైనర్ కూడా పంపించలేదు సార్ మా డిస్టిక్ లో. ఏస్లైన్ ఉన్నారు అనుకుంటా, షకీర్ గారు ఉన్నారా? అదే షకీర్ గారు ట్రైనర్స్ రిజిస్ట్రేషన్ కాలేదు సార్ పూర్తిగా. సరే, వాళ్ళతో మనము కాల్ మాట్లాడతాము ఈ సెషన్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రేపు ఒకసారి మీరు యాక్షన్ ప్లాన్ అనేది నాకు మెయిల్ చేయండి. రిక్వెస్ట్, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీకు నా దగ్గర కాల్ చేయొచ్చు. Sir, from my side, I'm requesting you, sir, like to please inform all the coordinators to cooperate with registration, sir, because నేను పల్నాడుకి లాస్ట్ వీక్ పంపించాను సార్ ఒక ప్రొఫైల్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇప్పటి వరకు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు సార్. ఐ హావ్ కాంటాక్టెడ్ దెమ్ మెనీ టైమ్స్, లైక్ రమ్య గారు ఫ్రమ్ పల్నాడు. అండ్ అది సార్ నాకు రామాంజయలు ఆర్ యు దేర్? పల్నాడు రామాంజనేయులు రమ్య గారు ఒక నెంబర్ ని ఇచ్చారు సార్, లావణ్య గారు అని ఒకరిని రెఫర్ చేశారు రిజిస్టర్ చేయించుకోమని. రిపీటెడ్లీ ఐఎమ్ ఆస్కింగ్ సార్, లాస్ట్ వీక్ పంపాను. ట్రైనర్ ఈజ్ ఆస్కింగ్ మీ దట్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అండి, హౌ మెనీ టైం, లైక్ ఎంత టైం మేము వెయిట్ చేయాలి అని అడుగుతున్నారు సార్. అవునా, ఓకే ఓకే. ఫ్రమ్ మై సైడ్ దిస్ ఇస్ మై, బికాజ్ సార్ మేము ట్రైనర్స్ వెతికే పనిలో ఉంటాము. రైట్ ఐ అండర్స్టాండ్. మీరు అక్కడే కాన్సన్ట్రేట్ చేయాలి అంతే, ఈ రిజిస్ట్రేషన్ దాని మీద మినిమం కాన్సన్ట్రేషన్. అందుకే నేను మా కోఆర్డినేటర్స్ మీకు మ్యాప్ చేశాను.
నేను డెఫినెట్ గా నేను వాళ్ళతో మాట్లాడతాను. ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి, నేను ఇమీడియట్ గా మీరు ఎనీ టైం నేను కాల్ అయితే నేను రెస్పాండ్ అవును అవుతాను. అవును సార్, అవును సార్. ఐ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకు ఈ ఫాలో అప్ లోనే కిల్ అవుతుంది సార్ టైం. దట్ ఈస్ వాట్ అవునవును తెలుసండి, అదే మీ క్వాలిటీ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి దాని మీద అసలు మీకు పెట్టొద్దనే మేము వాళ్ళని అసైన్ చేశాము. ఐ రిక్వెస్ట్ యూ దట్ ప్లీజ్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మన్యం. హలో సార్. కంచిబాబు సార్ వినబడుతుంది. సార్ ఓన్లీ డేటా ప్రో అండ్ టెక్ వర్క్స్ వాళ్ళే అప్రోచ్ అయ్యారు సార్. మిగతా వాళ్ళు మాకు క్లియర్ కమ్యూనికేషన్ ఏం లేదు సార్ ట్రైనింగ్ గురించి. మన్యం డిస్ట్రిక్ట్ సార్. సో మిగతా వాళ్ళు కూడా నాకు అంటే ఎవరు రాలేదు చెప్పు వాళ్ళకు. నాకు ఒకటి రేపు నాకు లిస్ట్ పంపి నేను వాళ్ళతో మాట్లాడతాను. సో మన టీం వాళ్ళకి కూడా నేను జస్ట్ చెప్తున్నాను, ఎవరైతే టీపీస్ రాలేదో వాళ్ళకి మనము రేపు కావాలంటే ఒక మీటింగ్ పెట్టేసుకొని మనం మాట్లాడుకుందాం సపరేట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ఎందుకంటే ఇది అంతా టీపీస్ ఉన్నాయి కదా, మన ఇంటర్నల్ గా రేపు మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో ఏమి ఉన్నా కానీ మీరు నాకు అప్రోచ్ కావచ్చు, మెయిల్ కానీ టెక్స్ట్ కానీ. మా టీం వాళ్ళు కూడా ఉన్నారు, నేను వాళ్ళే కూడా మీకు షేర్ చేశాను ఆల్మోస్ట్. వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతుంటారు మీకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.